శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. తొలి మలితరాల తెలుగు కథల్లో మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ కరుణకము. రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి. కృష్ణా జిల్లా మొవ్వ అని ఒక గ్రామం ఉన్నది. ఆంధ్రదేశమందు వేణుగోపాల పదాలు విని ఆనందించని రసికులు అరుదుగా ఉంటారు. సంగీత సాహిత్యాలు ఆ ఊరు నీరు తాగితే పట్టుబడతాయి అని పూర్వం పెద్దలు చెప్పుకునేవారు. ఇప్పుడట్టిదేమీ తెలియరాదు. కృష్ణకాలం వచ్చి ఆ భూమి మాగాని కావడం చేత నీటి గుణం మారిందని అక్కడి వారు అంటూ ఉంటారు కాబోలు. పూర్వకాలం అక్కడ సంగీత విద్వాంసులు అనేకులు ఉండేవారట. ఆ ఊరికి చేరుకునే కూచిపూడి అనే ఒక గ్రామం ఉన్నది. ఆ ఊరి వారందరూ భాగవతం ఆడుతారు. వీధి నాటకాలలో వారిది పెట్టిన పేరు. సిద్ధేంద్రులని యోగేంద్రులని ఒకరు ఆ ఊరి వారికి ఆ విద్య నేర్పినారట. పారంపర్యంగా ఆ విద్యనే వారు అభ్యసించినట్లుగా కూడా విధించారంట. ఇప్పటికీ కూడా అక్కడ అట్లాగే జరుగుతూ ఉన్నది. పై రెండు గ్రామాలు చేరువుగా ఉండడం చేత ఆ ఊరి వారి విద్య ఈ ఊరి వారికి, ఈ ఊరి వారి విద్య ఆ ఊరి వారికి అంటుతూ కూడా ఉండేదట. పూర్వకాలమున నేనిప్పుడు చెప్పబోయే కథలలోని వారు రామయ్య గారు, హరిరామయ్య గారు ఒక్కరు తప్ప ఈ మధ్యకాలంలో మొవ్వలో సంగీత విద్వాంసులు మరి ఎవ్వరూ లేరు. హరిరామయ్య గారని అక్కడ ఒక్కరున్నారన్న సంగతి, ఆయన గొప్ప సంగీత విద్వాంసుడన్న సంగతి ఈ కథ ముగిసిన తర్వాతనే ఇప్పటి వారికైనా తెలుస్తుంది. రామయ్య గారు 1860 ఆ ప్రాంతంలో జన్మించి ఉంటారు. ఆయన పసితనం నాటికి తెలుగుదేశంలో త్యాగరాజ కృతులు అంతగా వ్యాపించలేదుట. అప్పుడు అష్టపదులు, తరంగాలు, తాళ్లపాకవారి పదాలు, తంజావూరి పదాలు మొదలైనవి హెచ్చుగా పాడేవారట. మనము విని ఎరుగము. కానీ హరిరామయ్య గారు బాల్యంలో బహు ప్రఖ్యాతిగా వీణ వాయించేవారని, పాడేవారని ఎరిగిన వారి వల్ల విన్నాను. దీనికి నమ్మకంగా ఈ క్రింది కథ కూడా విన్నాను. మైసూరు నుంచి వీణ సాంబన్న గారిని ఆ కాలంలో ఒక మహావిద్వాంసుడు ఆంధ్రదేశానికి వచ్చి బందరు మొదలైన చోట్ల శిష్య బృందాలతో కొన్ని మాసాలు ఉండి అనేక గాన సభలు జరిపి బహుకీర్తిని, బహుధనాన్ని సంపాదించుకొని వెళ్ళినాడట. ఆయనను గూర్చి అద్భుతంగా చెప్పుకుంటారు ఇప్పటికీ కొందరు. బందరులో ఒకసారి ఆయన గానసభ జరుగుతూ ఉండగా ఒక డిప్టీ కలెక్టర్ మీసాలు మెలుపుతూ నడుమ అందుకొని, అయ్యా ఫలాని రాగము వాయించండి అని అడిగాడట. అమృత వర్షం అన్నట్లు నేను ఈ రాగము హాయిగా వాయిస్తూ ఉంటే అనుభవించి ఆనందించలేక ఇంకేదో రాగము వాయించమంటాడేమి అజ్ఞానుడు అని కోపగించుకొని వీణ శృతి తప్పించి క్రింద పెట్టి, ఈ సాంబడి పాట ఆ సాంబడు వినవలి కానీ నీవు వినేదేమిటి పొమ్మన్నాడుట ఆ సాంబన్న గారు. అటువంటి సాంబన్న గారు మన హరిరామయ్య గారి వీణాగానము విని ఆనందపరవశుడై కౌగిలించుకొని, అసాధారణమైనది నాయన నీ పాండిత్యము అని అభినుతించినాడట. ఆ సాంబన్న గారే రామయ్య గారిని మైసూరుకి పిలుచుకొని పోయి మహారాజు గారి దర్బారులో పాట కచేరీ పెట్టించి గొప్ప సత్కారము జరిపించినాడట. మహారాజు గారు అప్పుడు రత్నాంకితాలైన కడియాలు, దుశ్శాలువులు, జిడుగు బంగారు సరిగ పనిగల తలగొడ్డ, అంగి వగైరాలు ఇచ్చి సన్మానించినారట. ఇది మన పుట్టుకకు పూర్వము ముచ్చట. ఇటీవల దారిద్ర్యము చేత మురుగుల జత కరిగించుకున్నారట. కానీ పెట్టే చీకుళ్ళై చెమట పోట్ల తోట్లతో ఉన్న శాలువను, అంగి, తలగొడ్డలను అప్పుడప్పుడు రామయ్య గారు ఎండలో ఆరబెట్టుతూ చక్కబరుస్తూ ఉండడం అనేకులు ఎరుగుదురు. ఇంత ప్రఖ్యాత విద్వాంసుడైన రామయ్య గారి కథ 25 ఏండ్ల నుండి తారుమారుగా వచ్చింది. ఆయనకొక్కతే కుమార్తె. మంచి గారాభంతో కూతుర్ని పెంచాడు. తన పాండిత్య గౌరవానికి తగినట్లుగా ఉండాలి అని తాహతకు మించి మంచి కట్నమిచ్చి గొప్ప సంబంధాన్ని కుదిర్చాడు. పెద్ద వైభవంతో పెండ్లి చేశాడు. ఆ పెండ్లికి చెన్నపట్టణం నుంచి గొప్ప సన్నాయి పాటగాళ్ళు వచ్చారు. ఇంకా సంగీత విద్వాంసులు అనేకులు వచ్చారు. వారికి గొప్ప గొప్ప సన్మానాలు జరిపినాడు. ఇంత ఎత్తుతో వివాహం జరపడానికి తగినంత ద్రవ్యం ఆయన చేతిలో లేదు. 3 ఎకరాల మాగానే ఆయనకున్న భూవసతి.
తన పాండిత్య ప్రాభవాన్ని విశ్వసించి అప్పు చేసి ఆయన అంత గొప్పగా పెండ్లి చేశాడు. పెద్ద పెద్ద చోట్ల 4 కచేరీలు జరిపి అవలీలగా అప్పు తీర్చగలుగుతాను అని అనుకున్నాడు. ఆయన తలపు అలా ఉంటే దైవం తలపు వేరేగా ఉన్నది. పెళ్ళి అయి నెల తిరగకముందే ఆ అల్లుడు అంతరించిపోయాడు. అయ్యో, ఆయన కథ అడ్డం తిరగడానికి అదే ఆరంభము. కూతురు దుఃఖము పెద్ద కడుపు కోతగా ఆయనకు ఏర్పడింది. ఆ కష్టంతో మనసు చీకాకై చెడగా ఆయన 2-3 సంవత్సరాలు ఇల్లు విడిచి పదచలనం చేయనేలేదు. చింతతో చితికిపోయాడు. అప్పు పెరిగిపోయింది. పొలం మీద రాబడి బువ్వకు అంటకుండా ఉంది. చిక్కులలో చిక్కుకున్నాడు. ఆ కాలంలో ఆయన ఘనత ఎరిగిన వారు, సంగీత స్వారస్యము బాగా తెలిసిన వారు పలువురు ఉండేవారు. ఆయనకు కలిగిన ఆపదను గూర్చి చింతిస్తూ తగిన తోడ్పాటు జరుపుటకు ప్రయత్నిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఆ కాలమున బందరులో ఒక గొప్ప షావుకారింట్లో వివాహం వచ్చింది. జమీందారీ ఎత్తున ఆ వివాహపు ఏర్పాట్లు జరిగినవి. ప్రాజ్ఞులందరూ ఆలోచించి ఆ పెండ్లికి హరిరామయ్య గారి పాట కచేరీ నిర్ణయించారు. అప్పుల వాళ్ళ ఒత్తిళ్ల చేత రామయ్య గారు అందుకు ఒప్పుకున్నారు. 316 ఇచ్చేటట్లు ఏర్పాటు జరిగినది. అప్పటికింకా గ్యాస్ లైట్లు ఆ ప్రాంతంలో వ్యాపించలేదు. మద్రాసు నుండి అప్పుడే ఆ పెండ్లికి తొలిసారి వాటిని తెప్పించి ఉన్నారు. ఆ పెండ్లి నాటి సాయంకాలం హరిరామయ్య గారి పాట కచేరీకి అనేకులు వచ్చి ఉన్నారు. గ్యాస్ లైట్లను వెలిగించారు. రామయ్య గారు వీణ శృతి దిద్ది వాయించడానికి ప్రారంభించారో లేదో, వెలిగించడంలో ఏదో అసందర్భం జరిగి అంతలో గ్యాస్ లైట్ ఒకటి పగిలింది. పందిరికి మంటలు అంటుకున్నవి. పెండ్లు కుమార్తెకు మరికొందరికి ఒళ్ళు కాలి అమంగళం జరిగింది. దానితో రామయ్య గారి పాట అమంగళపు పాట అని దుష్ప్రతీతి పుట్టింది. రామయ్య గారి ప్రఖ్యాతి ముందర పేరెత్తజాలని వారెవరో సంగీత విద్వాంసులు ఈ దుష్ప్రతీతిని చాటించారు అని కొందరంటారు. ఎవరు చాటించినా ఆ ప్రతీతి మాత్రము ఆ వైపులు బాగా అల్లుకున్నది. నాటి నుండి సంగీత కచేరీలకు ఆయన మాట తలపెట్టేవారే తక్కువైపోయారు. ఈ దుష్ప్రతీతి చేతనే కాక కాలపు మారుపాటు చేత కూడా ఆయనకు సమ్మానము సన్నగిల్లింది. ఇప్పుడు నేను చెప్పేది 15 ఏండ్ల క్రిందటి మాట. పారసీ కత్తుపాటలు గల నాటక రంగాలు, జావలీలు, టప్పాలు మొదలైన క్రొత్త రకపు సంగీతము, ఫిడేలు, హార్మోనియము మొదలైన క్రొత్త రకపు జంత్రములు వెలిసినవి. వాటి మీద మోజు ఎక్కువై ప్రాచీనపు జంత్రాల మీద, ప్రాచీన గాన ఫణతుల మీద ఆదరం తక్కువైంది. క్రొత్త వింత పాతరోత అన్నమాట ఉన్నదే కదా. రామయ్య గారు అది పిదపకాలపు సంగీతమని చాటి చెప్తూ ఉండేవారు. సంగీత స్వారస్యమెరిగిన వారు ఆయన మిత్రులు, ప్రాచీనులు పలువురు అంతరించిపోయారు. క్రొత్తకారు కుర్ర రకానికి ఆయన మాటలు హేయాలుగా తోచుచూ ఉండేవి. అందుచేత కూడా ఈయన గౌరవం కొంత అంతరించింది అని చెప్పవచ్చు. ఏది ఎట్లా ఉన్నా ఆయన తన పాండిత్య విశ్వాసాన్ని అయితే కోల్పోలేదు. వయసు మీరిన వాడైనా తాను ప్రతిదినము సాయం ప్రాతః సమయాల యందు సంగీత సాధన మానేవాడు కాడు. ఊరి బయటకు పోయి వృక్షాలకు, పక్షులకు, పుట్టలకు, గట్టులకు, శిశువులకు, పశువులకు దినదినము తన పాట వినిపిస్తూనే ఉండేవాడు. అప్పటికి 55 ఏండ్ల వాడైనా ఆయనకు పొలువరస తీరువాయక, గొగ్గి లేక తీరుగా ఉండేది. దైవము ప్రతికూలంగా ఉంటే బంగారం కూడా పాడవుతుంది అంటారు. ఒకనాటి తెల్లవారుజామున వీణ సాధనకు గౌసెన ఊడదీస్తూ ఉండగా ఆయన కుడి చేతి చూపుడు వ్రేలికి, నడిమి వ్రేలికి మండ్రగబ్బ కుట్టింది. ఆయన వారం రోజులు దానితో అవస్థపడ్డారు. ఆ 2 వ్రేళ్ళు చివరకు బండబారి వంకరపోయినవి. ఆయన వీణావాదన శక్తి అంతటితో అంతరించింది. ఆయనకు దురదృష్ట పరంపర మిక్కిలి దుర్భరంగా సాగుతున్నది కదా. అప్పుల వాళ్ళ క్రింద ఇళ్ళు, వాకిలి, భూమి, పుట్ర చెల్లిపోయినవి. ఆలు, మగడు, కూతురు ఈ మువ్వురికి మొవ్వలో బువ్వకు గడవడమే కష్టమైంది. దారిద్ర్య దేవత పూనినదంటే అన్ని యోగ్యతలు కూడా మన్నైపోతాయి కదా. ఆయన సంగీతమన్నా, ఆయన మాటలన్నా ఆ చుట్టుపక్కల వారికి అందరికీ వేళాకోళం క్రిందకు వచ్చింది. ఆయన చేత మైసూరు ప్రయాణపు కథలు, అప్పటి పాట కచేరీ కథలు పని పాటలు లేని సమయంలందు ఎప్పుడైనా చేస్తూ వారు వేళాకోలపు పొగట్టలు పొగుడుతూ ఉండేవారు. ఆత్మవైదుష్యమందు అతి విశ్వాసము కలిగిన ఆ అమాయకుడు నిజంగానే తనను సంభావిస్తున్నారు అనే సంతోషిస్తూ ఉండేవాడు.
10-12 కిందట మాట చెప్పుతున్నాను. ఆంధ్రదేశమందు నాటక సమాజాలు పెట్టిరేగినవి. నాటకులలో అభినయాన్ని గురించి, గానాన్ని గురించి స్పర్ధలు, పోటీ పరీక్షలు జరుగుతూ ఉన్నవి. తాళాటోలి అభినయాలు, టప్పా పాటలు, శంకర సంగీతాలు రూపుమాపి శాస్త్రీయ పద్ధతుల మీద సంగీత కళను, నాటక కళను సాగించాలని కొందరు గందరగోళం చేస్తూ ఉన్నారు. పత్రికలలో వీరు ఈ విషయాల మీద వ్యాసాలు వ్రాయడం ప్రారంభించారు. ఈ వార్తలు మొవ్వ రీడింగ్ రూమ్లో కుర్రవాళ్ళు చదువుతూ ఉండగా రామయ్య గారు వింటూ ఉండేవారు. నిజంగా అటువంటి విమర్శనము పుట్టితే తన పాండిత్యము ప్రఖ్యాతికి రాగలదని ఆయన బులపాట పడుతూ ఉండేవాడు. బెజవాడలో నూజివీటి రామాయణం గారు క్రొత్తగా ఒక సంగీత సభ నెలకొల్పి నారని, అందులో శాస్త్రీయమైన కర్ణాటగానమేనని పార్సీ పాటలు మొదలైన సంకర సంగీతాలు ఉండవనిన్ని, వారు నాటక కళ కూడా పెంపొందించేటందుకు యత్నిస్తున్నారనిన్ని, ఆ సంగీత విద్వాంసులు అభినయ విద్య కూడా ఎరిగిన వారై ఉంటే మరీ మంచిది నిన్ని, అట్టివారు బెజవాడలో శ్రీ రాజావారిని దర్శింపదగుననిన్ని ఒకనాడు పత్రికలో ప్రకటన ఉండగా రీడింగ్ రూమ్లోని కుర్రలు రామయ్య గారికి తెలియజేశారు. సంగీతమందు, అభినయమందు తనకంటే సమర్థుడు వేరొకడు లేడనిన్ని, తాను వెళ్ళితే తప్పక గౌరవిస్తారనిన్ని ఆయన తలంచారు. మర్నాడే సకుటుంబంగా బెజవాడకు ప్రయాణమై వెళ్ళాడు. సంసార సామగ్రి వారికి అట్టే లేదు. వండుకునే గిన్నె, త్రాగే చెంబు మొదలైనవి 4-5 పాత్రలు. మైసూరులో ఇచ్చిన తలగొడ్డ, అంగీ, శాలువులు ఇదే సామాను. మాట ఎరుకగల ఒక పేదరాలు పెద్దమ్మ ఇంట్లో వారు బస చేశారు. మంచి రోజు చూసుకునే వచ్చినారు కనుక రామయ్య గారు బెజవాడ చేరినాక మర్నాడే ప్రొద్దుటిపూట శ్రీ రాజాగారి దర్శనము చేయబోవడంకు ముస్తాబయ్యారు. ఆయనకెప్పుడో 20 ఏళ్ల ప్రాయమప్పుడు మైసూరు సంస్థానమును ఇచ్చిన దుస్తులు ఎప్పటి ఆయన ఆకార పుష్టికి సరిపడే ఉండును. కానీ 60 ఏళ్ల ప్రాయమప్పుడు ధరించబోతే ఎవరివో పాతవి ఎరువు తెచ్చుకున్నాడు కాబోలును అనిపించేటట్లుగా ఉన్నవి. వదుళ్ళై వ్రేలాడుతూ ఉన్న దుస్తుల్లో ఆయన మునిగిపోయాడు. అందులో బహువత్సరముల నుంచి పెట్టె చీకుళ్ళై చిమటపోట్లు బడి రంగు వెలిసి ఉండడం చేత మరీ వికారంగా ఉన్నది. ఈ సంగతి ఆయనకు తోచలేదు. ఆయన దృష్టికి అవి ఆనాటి మైసూరు సమ్మానమును స్మరింపజేస్తూ ఉత్సాహజనకంగానే ఉన్నది. మైసూరుకి వెళ్ళినప్పటి తీరుగానే ఒక నిమ్మపండు, కుంకుమాక్షతలు పుచ్చుకొని శకున పరీక్ష చేసి ఎంతసేపటికి మంచి శకునము కుదరకపోగా పట్నవాసాలలో శకునాల పాటింపు పని లేదనుకొని ఆలస్యమైతే వర్జ్యం వస్తుందన్న తొందర చేత సాహసించి ఆయన బయలుదేరాడు. శ్రీరాజాగారి బంగళా చేరి బంట్రోతులను బతిమాలుకొని లోనికి పోయి రాజాగారిని దర్శించి తన కథ విన్నవించుకున్నాడు. రాజుగారు మంచి రసికులు, సరసులు అయినా ఆ బ్రాహ్మణుని వయసు, వేషము ప్రథమ దర్శనమునందే వారికి పరిహాస్యతను కూర్చింది. ఆ పైన ఆయన చెప్పిన మాటలను అందుకు తగినట్లే ఉన్నవి. పిదపకాలపు సంగీతమని, శంకర సంగీతమని అప్పటి గాయకుల సంగీతము ఆయన గ్రహించెను. పిడేలు, హార్మోనియము మొదలైన జంత్రాలను చెడనాడెను. తాను ప్రాచీనమైన శుద్ధ కర్ణాటమును పాడగలనిన్ని, తన తోడ్పాటు చేత శ్రీవారు స్థాపించిన గాయక సంఘము, నాటక సంఘము ప్రఖ్యాతికి రాగలవనిన్నే అమాయకంగా చెప్పాడు. రాజాగారు అది విని వెడనవ్వు నవ్వారు. సరే, నేడో రేపో మీరు మా సంగీతశాలకు పోయి అక్కడ గాయకులు, నటులు ఉంటారు, వారిని కలుసుకొని మాట్లాడండి. తర్వాత మీ విషయం ఆలోచించి చెప్తాము అని చెప్పారు. వృద్ధ బ్రాహ్మణుడు వచ్చినాడు కదా అని 3 రూపాయలు తెచ్చి ఇయ్యబోయారు. దారిద్ర్య బరువు తల మీద ఉన్నప్పటికీ ఒక పూట పస్తైనా పండుకున్నాడు. కానీ ఆయన ఇంతవరకు బిగలాబడి ఎవ్వరినీ యాచించి ఎరగడు. అయితే పెద్ద సభ కావలెను, పెద్ద సమ్మానము జరుగువలెను అనియే ఆయన తలపోత. కానీ చిలిపి యాచనలకు ఆయన చేయి ఒగ్గేవాడు కాడు. అవసరము మాత్రము అర్ధనా ఇచ్చినా అదే 10,000 పుచ్చుకోదగినదిగానే ఉన్నది. ఆ పూట భుక్తికి ఉన్నదో లేదో సంగీతశాలలోని వారిని కలుసుకుంటాను కదా, తమరు వారితో సంప్రదించి సంగీత పండిత స్థానము దయచేయిస్తామన్నారు కదా, ఇంతలో ఇది ఎందుకులేండి, నేను ఇందుల కోసం వచ్చిన వాణ్ణి కాను అని విన్నవించి లేచి వచ్చినాడు. నాడే రాజాగారు సంగీతశాలకు వచ్చి ఈ కథను నవ్వుతూ చెప్పి అక్కడ వారిని నవ్వించారు.
మర్నాడు రామయ్య గారు ఆవేశంతోనే సంగీతశాలకు వెళ్ళారు. అక్కడి వారు తనకు హద్దుమీరి చేసిన ఆదరణ నిశ్చయముగా తన గౌరవం గుర్తించి చేసినదిగానే ఆయన తలుచుకున్నాడు. అయ్యా, మీకు మైసూరు మహారాజు గారిచ్చేటప్పుడే ఉన్నయ్యా ఈ దుస్తులకి చెమటపోట్లని, వారు కుట్టించేటప్పుడు మీ శరీరము కొలత తీసుకోలేదు కాబోలునని, పెద్దలైనారు కనుక శరీరం కృషించినదా అని, అయితే అప్పటి పాటకు కూడా కృషింపే ఉంటుందేమోనని, కొంచెము పాడించి చూస్తే తెలుస్తుందని తలకొక మాట చొప్పున నలుగురు పగలబడి మాటలాడారు. ఒకడు చిత్తము మైసూరు విద్వాంసులు, ఒక కీర్తన పాడండి బాబు అంటూ హార్మోనియం శృతి సాగించాడు. ఇస్సి, నేను పాడను, మంచి తంబురా శృతి ఉండవలెను, కానీ పాడుమ్రోత హార్మోనియము శృతి పనికిరాదు అని ఆయన దానిని వదిలిపెట్టాడు. వారందరూ ఆయనచే పాడించి తాళం పట్టించదలుచుకున్నారే కానీ తంబురా లేకపోవడము చేత అది సాగలేదు. తాతగారు మరొకనాడు దయచేయండి, తంబూరా తెప్పించి పెట్టుతాము అన్నారు. మోటు శృతి హార్మనీ సన్నవడి గాత్రపాటకు పనికిరాదు నాయనలారా, ఆ శృతి మానివేయండి, మీకు దివ్యమైన కర్ణాటగానము నేర్పుతాను. మీరు కుర్రవాళ్ళు కాగలవాళ్ళు, నేను పెద్దవాడినైనాను, నా విద్య మీ దగ్గర నాటిపోవాలనన్న ఆశ ఉన్నది. శ్రీ రాజాగారితో మనవి చేస్తే మీతో ఆలోచించి సెలవిస్తాము అన్నారు. నా వల్ల మీకు ప్రఖ్యాతి వస్తుంది, అనుకూలంగా చెప్పండి, నా సంగతి నా పాట ఒకసారి వింటే మీకే తెలుస్తుంది అని చెప్పి రామయ్య గారు మరొకనాడు తంబూరా శృతి మీద పాడుటకు నిశ్చయించుకొని ఇంటికి వచ్చారు. తర్వాత 2-3 నాళ్లకు రాజుగారి వద్ద నుండి సంగీతశాలకు, మళ్ళీ 3 నాళ్లకు రాజాగారి దగ్గరకు సంగీతశాలకు తిరిగారు. కానీ రామలక్ష్మణులు శూర్పణఖను తిప్పినట్లుగా అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి త్రిప్పుటే కానీ పాట వినే ఏర్పాటు వారు చేయనే లేదు. బెజవాడ తూర్పు వైపున బందర్ రైలు దారి ప్రక్కనున్న పెద్ద పువ్వుల తోటలో ఒకనాడు సాయంకాలం 4 గంటల వేళ 10-12 ఏళ్ల ప్రాయం కలిగిన బాలికలిద్దరు పూలు కోస్తూ చెట్లు కొట్టుకుంటూ ఉన్నారు. ఆ తోటలో పూలు కోస్తూ పూలు చెళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. ఆ తోటలో పెద్ద సంపెంగ పొద జీబుగా అల్లుకుని ఉన్నది. సన్నని త్రోవ ఒక్కటే దానికి దగ్గరగా ఇరుకుగా ఉంది. దూరానికి కూడా గమగమలాడే వెలగపళ్ళ వాసన పోలిక కలిగి ఆ సంపెంగ పువ్వుల సుగంధం ముసురుకొని ఉన్నది. ఆ చెట్టునే కొందరు మనోరంజితమని, సకల ఫల సంపెంగ అని, పొద సంపెంగ అని పేర్కొంటూ ఉంటారు. ఏ పండు తలపుకు వస్తుందో ఆ పండు వాసన ఆ పువ్వుకు ఉంటుంది అంటారు. కవులు నాసికోపమానములుగా వర్ణించే చంపక పుష్పము అది కాదు. ఆ పువ్వు చుట్టూ కూడా పెద్ద వృక్షముగా పెరుగును. ఆ పువ్వు చెట్టు పెద్ద వృక్షంగా కూడా పెరుగుతుంది. విశాఖపట్నం జిల్లాలో అది హెచ్చుగా ఉంది. వాల్తేరు స్టేషన్లో దాని పువ్వులు అనటి పొత్తులలో పెట్టి కట్టి అమ్ముతారు. ఈ పరిశీలన మిక విడుస్తాను. ఆ కన్యలిద్దరూ ఆ పుష్పపు లోభము చేత ఆ పొద దగ్గరకు వెళ్ళారు. ఒక పువ్వు రెమ్మ కదల్చినారో లేదో 2 త్రాచుపాములు పొద క్రింద నుండి ఆ కన్యల కిరుప్రక్క ఎదుర్కొని పడగలెత్తి బుసగొట్టన సాగింది. వాటిని చూచి ఆ కన్యలు గగ్గోలు పడి అరిచారు. సంగీత సాధనకు రామయ్య గారు అప్పుడు ఆ ప్రక్కకే వచ్చి ఉన్నారు. అరుపు విని ఆయన చేరబోయి భయపడవద్దని వారికి చెప్పుతూ అట్టే కూర్చుండి పున్నాగరాగము ఆలాపన చేయనారంభించారు. బుసగొట్టుతూ ఆ కన్యల మీదకి దుముకుతూ ఉన్న ఆ త్రాచులు 2 పడగలార్చి హాయిగా ఆడుతూ రామయ్య గారిని చేరబోయాను. అపాయము తప్పి ఆ కన్యలిద్దరూ అటు నుండి తొలగిపోయి దూరాన రామయ్య గారి నేర్పు తిలకిస్తూ ఉన్నారు. ఆనందపరవశుడై రామయ్య గారు అరగంట సేపు నాగరాజులు ఎదుట రాగాలాపన చేశారు. ఆ కన్యలను సంగీతం నేర్చుకుంటున్న వారే కనుక ఆయన గాన మాధుర్యానికి ఆప్యాయంగా ఆస్వాదించారు. రామయ్య గారు నాడు మైసూరు మహారాజు గారి దగ్గర పాడి ఎంత ఆనందించారో నేను నాగరాజుల దగ్గర పాడి అంత ఆనందించాను. అటు తర్వాత షడ్జశృతి మీద ఏదో ఆలాపన చేయనారంభించగా సర్పాలు సరసరా దూరంగా పారిపోయినాయి. ఆ కన్యలు చేరవచ్చారు. తాతగారు, మీరు మహానుభావులు, మీ పాట అద్భుతమైనది, కాటువేయనున్న పాముల చేత పాట చేత మెప్పించి మా ఆపద తప్పించారు అని మెచ్చుకొని తామంతకుముందు కట్టిన పెద్ద పువ్వుల చెండును ఆయనకు బహుమానంగా ఇచ్చి నమస్కరించి ఇంటికి కొనుపోవడకు మరికొన్ని పువ్వులను కోసుకోబోయారు.
నేడు నాకు శుభదినము. జమీందారు గారు నాకు ఈవేళ ఉద్యోగం ఏర్పాటు చేస్తారు. ఇప్పటి కథ దానికి సూచకమే అని ఆనందించి తాను బహుమానముగా వడిసిన పువ్వుల చెండును జమీందారు గారికి కానుకగా అర్పించుటకు ఆయన వడివడిగా బయలుదేరాడు. వారు వెళ్ళేసరికి జమీందారు గారు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. రామయ్య గారు ఇచ్చిన పువ్వుల చెండును పుచ్చుకొని, సరే సంగీతశాలకు పొండి, మీ విషయం నేడు ఫైసలైపోతుంది, అక్కడ సభికులు తెలుపుతారు అన్నారు. మరి మాట్లాడడానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వలేదు. మరొక పెద్ద మనిషితో మాట్లాడుతున్నారు కనుక అవకాశం లేదు. అధికము ప్రస్తావించడానికి అనుకొని రామయ్య గారు బయటకు వచ్చారు. లేకుంటే తోటలో జరిగిన నాటి కథను చెప్పి ఉండేవారు. జమీందారు గారన్న మాటను బట్టి తనకు జీతము వగైరాల విషయము సంగీతశాలకు వెళ్ళి తెలుసుకోమన్నారని అనుకొని కాలాచకుండా ఆదరా బాదరా ఆయన అక్కడికి వెళ్ళాడు. సభికులను సందర్శించాడు. అక్కడి వారు ఆనాడు వ్యంగ్యపు వేళాకోలాన్ని విడిచి బాహాటపు పరిహాసాలే ఆరంభించారు. వెర్రి బ్రాహ్మణ, నీవు వచ్చి మాకిక్కడ గురుత్వం నేర్పుతావుగా, తాతవు, నీ పాట ఎవరికి కావలెను? నీకు హార్మోనియము పనికిరాదు కదా. ఎవళ్ళ ఇళ్లల్లోనైనా అటకల మీద పాత తంబురాలు వేలాడగట్టి ఉంటాయి. అలాంటిదేదో ఒకటిని దానితో పాటు పెద్దది అక్షయపాత్ర ఒకటిని సంపాదించుకొంటివా, భేషైన ఉద్యోగం అవుతుంది నీది. నీకిక్కడ ఉద్యోగం ఏమిటికి గనుక చక్కగా మేము చెప్పినది సాగించుకోపో, పాపము చాలాసార్లు తిరిగినావు అని అందులో ఒక మొనగాడు అన్నాడు. అందరూ అట్టే అవహేళనం చేశారు. రామయ్య గారు అల్లుడు అంతరించినప్పటి నుండి కూడా 1000 రెట్లు హెచ్చుగా ఇరిగిపోయినారు. నోరు తడబడింది, కాళ్ళు గడగడలాడిన, కన్నుల నీరు గ్రమ్మింది, అడుగు ఆనలేదు. మొగాన ముసుగు వేసుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి కదిలారు. తోట నుండి జమీందారు గారి ఇంటికి, అక్కడ నుండి సంగీతశాలకు సరసరా నడిచి వచ్చిన రామయ్య గారు ఇప్పుడు ఇళ్ళు చేరుకునేది ఎలాగో దైవమా అని తల్లడిల్లుతూ తప్పటడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నారు. ఇంతకుముందు పూల తోటలో త్రాచు పాముల బారి నుండి రామయ్య గారు సంగీతము పాడి సంరక్షించిన కన్యలు మన జమీందారు గారి కుమార్తెలే. ఆ తోటలో వారు మరికొన్ని పూలు కోసుకొని చెళ్ళు కట్టుకొని ఇంటికి వచ్చారు. తోటలో జరిగిన ఆపద కథను వారి తండ్రి గారితో చెప్పారు. జమీందారు గారి ఆశ్చర్యము చెంది, అట్టి గట్టి విద్వాంసుడు ఉంటే మన సంగీత సభలో ఉద్యోగం ఇత్తును కదా అని ఉప్పొంగిపోయారు. ఆయనని విచారించి తప్పక సత్కరించవలసిందే అని ఆ కన్యలు తండ్రి గారిని వేడుకొన్నారు. మరిన్ని ఆయన పున్నాగా రాగపు పోకడలు అద్భుతంగా ఉన్నవని, తాము సంగీతం నేర్చుకుంటున్న వారే కనుక వివరించి చెప్పారు. జమీందారు గారు వారిని గూర్చి విచారించి సత్కరిస్తానని చెప్పి ఆపద తప్పి వచ్చిన కుమార్తెలను ఆదరంతో ఒడిలోనికి చేరదీసుకున్నారు. చేరబోయే ఆ బాలికలు టేబుల్ మీద పెట్టి ఉన్న పూల చెండును చూచి, ఇది ఎట్లు వచ్చినది అని ఆశ్చర్యంతో అడిగారు. ఒక వెర్రి బ్రాహ్మడు తాను పెద్ద సంగీత విద్వాంసుడను అని, తనకు ఉద్యోగం ఇప్పించవలసినది అని వారం రోజుల నుండి వచ్చి చెప్పుకుంటున్నాడు. నేడు ఈ పూల చెండును కొనుక్కొని వచ్చినాడు కాబోలును. కానుక తెచ్చినాడు. సంగీతశాలకు పొమ్మన్నాను. అక్కడ సాంఘికులతో ఆశ పెట్టుకోవద్దని చెప్పాను. చేదస్తపు బ్రాహ్మడు అని జమీందారు గారు అన్నారు. నాన్నగారు, ఈ చెండు మీకు తెచ్చిన వారే మమ్మీ వేళ సంరక్షించిన వారు. ఈ చెండు మేమే ఇచ్చినాము. ఆకారము ఎట్లా ఉన్నదా అని కాదు, ఆయన అఖండ విద్వాంసుడు అని ఆ కన్యలు సర్వము సవిస్తరముగా తెలిపారు. జమీందారు గారు నాలుగు కొరుక్కున్నారు. అయ్యో, వేషము చూచి వేళాకోలము చేసినాము, కానీ పాట తీరు ఒక తూరి అయినా పరికింపకపోతమే అనుకున్నారు. కుమార్తెలు తొందరపరచుగా కోచి బండి మీద సంగీతశాలకు వెళ్ళి 200 రూపాయలు ఇప్పుడు బస ఖర్చు కింద వారికి ఇచ్చి, రేపటి ఎట్లుంటే పాట కచేరీ పెట్టిస్తున్నామని చెప్పి రావలసినదని కుమార్తెలతో అన్నారు. 100 రూపాయల నోట్లు 2 వారి చేతికిచ్చారు. వెంటనే కోచి కట్టించి ఆ కన్యల సంగీతశాలకు వచ్చినారు. కానీ అప్పటికే జరగవలసిన మర్యాదలు జరగడము, కాళ్ళీడ్చుకుంటూ ఆయన అక్కడ నుండి కదిలి వెళ్ళడము అయిపోయింది. సంగీత సభికులకు ఆ కన్యలు ఆ యావత్ వృత్తాంతము చెప్పి ఉన్నారు. అందరూ తెల్ల ముఖాలు పెట్టారు. రామయ్య గారి బస ఎరిగిన వారు అందులో ఒకడు మనసు నీరై ఆ కన్యలతో కోచి బండి మీద బయలుదేరాడు.
వడివడిగా వచ్చి గడివేసి ఉన్న రామయ్య గారి బస తలుపుని వారు తట్టారు. గుండెదడ, దప్పిక, కడుపులో మంట, నాలుక పొడారిపోవడము, కళ్ళు చీకట్లు గమ్మడము మొదలైన వికారాలతో అతి కష్టపడుతూ అప్పటికి 4-3 నిమిషాల క్రిందనే ఆయన ఇల్లు చేరాడు. అమ్మా, నాలుక ఈడ్చుకుపోతున్నది, సత్తుగిన్నెడు తేట మజ్జిగ దాహానికి ఇస్తావా అని గోడకు చారగలబడి కూర్చుండి కుమార్తెను పిలిచి రామయ్య గారు అడిగారు. ఆమె ఆయన అలసటను చూచి తొందరలో తేట మజ్జిగ తేబోయింది. పాపము పొండు ముత్తైదువ ఆయన భార్య చింపి విసనకర్ర చేతబుచ్చుకొని చెమట కక్కుతూ ఉన్న ఆయన శరీరాన్ని సేద తీరేటందుకు విసురుతూ ఉన్నది. తొందరపాటుతో తలుపు తట్టుతూ రామయ్య గారు, రామయ్య గారు అని పిలుస్తూ ఉన్న బయటివారి పిలుపుని విని ఆయన భార్య ఎవరు వారు అని అడిగింది. సంగీత సభ నుండి జమీందారు గారు పంపితే వచ్చినామండి అని బయటవారు చెప్పిన బదులు విని ఇస్సి అని విసుక్కున్నారు. అంతలో నుండి తేట మజ్జిగ తెచ్చి తండ్రి దగ్గర పెట్టి బయట ఎవరో పిలుస్తున్నట్లు విని కుమార్తె వెలుపలనున్న వారిని పలుకరించింది. ఆ కన్యలతో వచ్చిన సంగీత సభ్యుడు, అమ్మ, వీరు జమీందారు గారి కుమార్తెలు. జమీందారు గారు రామయ్య గారికి ఇప్పటి ఖర్చు కింద 200 అంటే 200 రూపాయలు ఇచ్చి రమ్మన్నాడు. వెంటనే ఉద్యోగం ఏర్పాటు చేస్తామన్నారు. ఇది విన్నవించి పోవచ్చినాము అని చెప్పారు. పాపం ఆమె తన తండ్రికి కష్టకాలంలో భగవంతుడు కన్ను తెరిచాడని సంతోషించి లోపలికి రెండని వారిని పిలిచి తలుపు బార్లాగా తెరిచింది. అప్పుడు రామయ్య గారు మజ్జిగ త్రాగటానికి సత్తుగిన్నె ఎత్తి పట్టుకుని ఉన్నారు. ఇంకా త్రాగలేదు. అంతలో ఆ కన్యలు చేరబోయి నమస్కరించి, అయ్యా, పూల తోటలో మీరు రక్షించినది మమ్మే, మేము జమీందారు గారి కుమార్తెలము. ఈ కథంతా విని వారు నొచ్చుకున్నారు. మీకు ఇప్పటి ఖర్చు క్రింద 200 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. పాట కచేరీ పెట్టించి వెంటనే ఉద్యోగం ఏర్పాటు చేస్తామన్నారు అంటూ ఆ నోట్లు తాము తర్వాత కట్టుకు తెచ్చుకున్న పూల చెండు రామయ్య గారి ఒడియందు ఉంచారు. రామయ్య గారు అది తీరా విన్నారో లేదో కానీ ఆ అని నోరు తెరిచి అట్టే చేరబూని కన్నులు తేలవేశారు. సత్తుగున్నె చేతి నుండి జారి నేలబడిపోయింది. గోడకు చేరగలబడి ఉన్న శరీరం నేలకు బోరగలబడింది. తల్లి కూతుళ్ళు తొందరపడి మళ్ళీ మజ్జిగ తెచ్చి తెరుచుకొని ఉన్న నోట్లో పోసి చూశారు. కానీ గుటక పడలేదు. ఒళ్ళు పట్టి చూచి సంగీత సభ్యుడు కళ్ళు నీళ్లు విడిచాడు. ఆయనదమ్మ, రామయ్య గారి కథ అయిపోయినది అన్నాడు. అంతలో ఆవురు మనుచున్న రాజకన్యలను ఆదుకొని అతడు బయటికి తెచ్చాడు. ఆ 200 రూపాయలు రామయ్య గారికి అపరకర్మానికై ఉండవచ్చు. 1924 సంవత్సరం నాటి కథ ఇది. కరుణకము వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చేత రచింపబడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, ధన్యవాదాలు. శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు, క్షీరపురము, సాగర తీరము.